Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on film, subscribe to Volga Videos. సూడాన్, ఆఫ్రికా. నాకు తెలియని ఊరు, అర్థం కాని భాష, మనుషులు. ఇరవై 24 గంటలు సముద్రంలోనే ఉండేవాడికి ఒక కొత్త పని నేర్చుకోవడం అంత సులభం కాదు. అక్కడ నాకు స్నేహితుడు తగిలాడు. వాడి పేరు స్వామి. నా చిన్న అలాగా మనసుకు నచ్చని పని అయినా చేశా. నేను సముద్రం నుంచి చేపలను దూరం చేశాను. శాపం ఏంటో తెలియట్లా. జీవితం నన్ను సముద్రం నుంచి దూరం చేసింది. అయ్యయ్యయ్యయ్యా, ఏంటి ఎప్పుడు చూసినా సముద్రం, నీరు, చేపలు అంటూ అంతలా ఏముంది మీ ఊర్లో? పని. అంతేనా? మా ఊళ్ళో కూడా అందరూ పొలాలకు పోయి పని చేసుకుంటారు. ఇది వేరే పని, నీకు అర్థం కాదులే. మామరే, నీతో నేను కలిసాక చేసిన మంచి పని ఈ చుట్టాలు వాడు చేసుకోవడమే. చాలా బాగుంది. అదిరింది కదా. మా ఊరు స్పెషల్. నాకున్న ఒకే ఓదార్పు, వారానికి ఒకసారి నేను పనితో మాట్లాడతాను. ఆ రోజంతా నేను సంతోషంగా ఉంటాను, ప్రశాంతంగా నిద్రపోతాను. మెల్లమెల్లగా ఆ ఊరు అలవాటైంది, మనుషులు అలవాటయ్యారు. అందరూ మనలాంటి వాళ్ళే కదా. 2 ఏళ్ళు ఎలాగో వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను నా ఊరికి వెళ్ళబోతున్నాను. నా పనిని చూడబోతున్నాను. నా సముద్రపు తల్లి ఒడిలో నిద్రపోతాను. మరియా, పని ఎలా ఉన్నావు? ఏంది నువ్వు? ఇప్పుడే బాగున్నాను. ఇంకా ఒక్క వారమే మరియా. బా, ఈ 2 ఏళ్ళు ఎలాగోలా వెళ్ళిపోయాయి పని. కానీ ఈ వారాన్ని తలుచుకుంటేనే చాలా దిగులుగా ఉంది. నువ్వు చెప్పేశావు, నేను చెప్పలేదంతే. వచ్చేస్తా పని. ఆ సముద్రపు గాలి, ఉప్పు నీరు, నాతో నువ్వు. వచ్చాక ముందు నీ చేతి పులుసನ್ನು తినాలి పని. తప్పకుండా. అన్నట్టు నేను చివరిగా పంపించిన లెటరు 53వ లెటరు అందింది. అది అందింది. హే, ఇంతకు మించి ఇంకేం పంపించేకే. అన్నీ వచ్చాక చూసుకుందాం. అలాగా? మరియా, యేసు పాదో నువ్వు వస్తున్నా తెలియగానే ఇంటింటికి చెప్పుకుంటూ వెళ్ళాడు. నీకు కోటు కుట్టించడం ఒక్కటే మిగిలింది. అయ్యో, ఏసుపా దానికి చెప్పు. 2 ఏళ్లలో సైజులన్నీ మారిపోయాయి, వచ్చాక చూసుకుందాం అని. నేను వాటేసుకునే సైజులోనే ఉన్నావుగా. నా దగ్గర చిల్లర అంతే ఉంది. డ్యూటీకి ఒకటి వెళ్ళాలి. పెట్టేనా? పెట్టేనా? ఏ మరియా, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రా. సరే, ఉంటాను. ఏంట్రా ఈ సోది? ఏదో పనున్నట్టు రా 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 అని దుబ్బావు. చర్చు దేవుడు అంట. చేసిన పాపాన్ని కడిగేసుకుందామనే.
నేను చేసిన ఒకే పాపం నీతో కలవడమేరా, ఇంకేం కాదు. అవును, ఆ దాసుగాడు ఎక్కడ్రా? ఆ దాసుగాడు ఎక్కడ్రా? ఆడాడో తాగేసి పేకాడుతుంటాడు మావా. ఆ? మనమేరా ఎలాగైనా వాడిని మార్చాలి. ఏంటి చిన్న ఏనాడు చర్చికి రాని వాళ్ళు వచ్చారు? ఆడిని అడగొచ్చుగా. మూస్తావా? ఏయ్ నన్ను చూద్దామనేగా వచ్చావు? అలా అనిపించిందా? ఈడు తీసుకొచ్చాడు. మరైతే ఏ నావంకి చూస్తూ ఉన్నావు? నీ వంక చూసానా? నీ కూడా ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నా. కూడా ఉన్న వాళ్ళ వైపు చూసావనుకో అప్పుడే నరికి పోగులు పెట్టేదాన్ని, తెలుసు కదా? అయ్యో అమ్మ వాళ్ళెందుకు కొడుతున్నావు? ఇటు చూడు. అనుకోనిది కావాలంటే జరగకపోవచ్చు, కానీ అనుకునేది తప్పకుండా జరుగుతుంది. తెలిసిపోయిందేమో. ఏయ్ ఏయ్ ఎందుకు నా లోపల ఒకటి ఉంచుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నావు? ఇలా చూడమ్మా తల్లి, ఈ లోపల బయట ఆటలు నా దగ్గర వద్దు ఏంటి? పొద్దుపోయేలోపు బుద్ధిగా ఇంటికెళ్ళే పంచుడు. పో. ఇలా ఎన్నాళ్ళని తప్పించుకుంటావు నువ్వు? ఏయ్ మ్, నన్ను చూడు. మ్. నీ కళ్ళల్లో ఆ, నాకది కనిపించింది. అయ్యో. ఏనాటికైనా నువ్వు నాకేరా. వస్తానమ్మా. ఏంటి మావా, నిన్ను వల్ల పడేసేలాగుంది. అదేలా మామ ఈలు పడుద్ది. తను అనుకుంటే సలా సరిపోద్దా? నేను ఎవరు తలుచుకున్నా పడేయలేరు మావా. మరియా ఎవరు మింగేసేలా చూస్తున్నాడు. ఎలా పడేయాలో నేను చెప్తా. అగ్గిపెట్టె లోపల అగ్గిపుల్లుంటే నిప్పంటుకుంటుందా? నిప్పంటుకోదు. అగ్గిపుల్ల అగ్గిపెట్టెతో రాసుకుంటేనే నిప్పంటుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా? అన్నా జోసఫ్ అన్న, మన లెక్కలో ఎంత ఉందన్నా? 100 రూపాయలు. ఈ రోజు క్లియర్ చేసేద్దాంలే. ఎవర్రా జోసఫ్? ఇక్కడ ఎప్పుడు చూడలేదే. ఆడు ఈ ఊరి కొత్త మావా, డబ్బులు తీసుకొని ఇవ్వనంటున్నాడు. అప్పిచ్చేంత డబ్బు నీకెక్కడిది? నమ్మలేకపోతున్నానే. రేయ్, మామా ఇది తీసుకెళ్ళేవాడు ముందెళ్ళకుండా. ఏం లేదు మామా. ఎంత దూరం రా? ఇదిగో ఈ పక్కీదే. ఏ ఇదిలో తీసుకెళ్లాలో అర్థం కావటం లేదే. ఈడ ప్రశ్నతో చంపేస్తున్నాడు. మామా పక్కీది మామా. ఇదే కదరా ఇందాక అన్నావు. ఇప్పుడు అదే కదా మామ అంటున్నాను. ఇంకోసారి అలా చెప్పను మామా. పద. ఏంటి వాటేసుకున్నట్టు కలగంటున్నావా? ఇట్లాంటి బోకర్ పనులు చేసావు నరికి పారేస్తాను, అర్థమైందా? అగ్గి పుల్ల అగ్గి పెట్టని వాగావు. ఓ మట్టి బొమ్మకి సమానం వాడు. నీ బ్యాగ్ ని పంచర్ చేస్తే సరిపోద్ది. చిన్న మామా ఇటు రారా. ఇదిగో వస్తున్నాను మామా. ఉదయం పీకింది ఇంకా నొప్పిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. దా. ఏంటి మామా రమ్మన్నా? రే మావా, అది ఏంటో చెప్పు మామా. ఏం లేదు. మామా పట్టను. అది ఇప్పుడు చెప్పు. అదే అది వచ్చింది. ఏమొచ్చింది? అదే దాని మీద అది వచ్చిందిరా. మావా నాకు తెలుసురా.
నీకు అది వస్తుందని రే తల పైకెత్తు. సిక్కేస్తుందిరా మావా. ఆ? నువ్వు పని చేస్తావా? చెప్పు మావా. నేను దాన్ని చూడాలి. దేని చూడాలి? చెప్పు. దాన్ని చూడాలి. అంతే కదా, ఇప్పుడే పిలుచుకొస్తాను. రే మావా, ఇప్పుడొద్దు. ఆ? అది పులుసను బాగా చేసుద్ది. దాన్ని ఇక్కడికి రమ్మంటావా? సిగ్గు చూడు. సిస్టర్, వర్కౌట్ అయ్యింది. సిస్టర్, వర్కౌట్ అయ్యింది. ఏ రోజు లేనిది నా కొడుకు కూడు తీసుకురమ్మన్నాడు. ఎక్కడ కనపడ్డేంటి? వస్తాళ్లే, ఇక్కడ పెట్టిపోదాం, వచ్చి మింగుతాడు. ఇక్కడికే ఆ, అవును. ఇక్కడికి ఈ నగరేసి వచ్చింది దేనికి? నాకెక్కడికి పోతాడు? అది కూడు తెచ్చింది. మామా, మామా, ఇక్కడికే రమ్మన్నాడు, ఇంకా రాలేదేంటి? పర్లేదు రాని కూర్చో. హే, ఉదయం వాడు ఎలా అన్నాడు? మొదలెట్టేశావా? దీంతో 50వ ఇది. చెప్పు, ఇదే ఆఖరిసారి. మా మామకి అది రాగానే ఆడు సిగ్గుపడ్డాడు పని. ఇంతవరకు నేనే అన్న అలా చూడలేదంటే నమ్ము. నాకే అదో రకంగా అనిపించిందంటే నువ్వే ఆలోచించు. తర్వాత నిన్ను తలుచుకొని మావాడు సిగ్గుతో తలం చేసుకున్నాడు. ఇంకా రాలేదేంటి? వస్తాడులే, ఉండు. ఇంటి నుంచి రావాలిగా మరి. మరే ఆ ముసలు దొక్కుతుందిగా, నిద్రపోదు. ఆ పాట అట్ల కొట్టినవడని ఎత్తుకుపోతాడని కొరిదయంలో కూర్చొని ఉంటుంది. ఆ అట్లేసే గెరటితో దాని గుడ్లు పీకేయాలి. ఆ అట్లు కొట్టుని ఏదో పెద్ద స్టార్ హోటల్ నడుపుతున్నట్టు ఊహించుకుంటుంది అది. ఆ ముసల్దాన్ అట్లు మింగి యూరోళ్ళు పడే బాధ అంటే నాకే కదా తెలుసు. నీ సంగతి చెప్తాను. ఓపిక పట్టు, ఇవన్నీ ఇంకా కొద్ది రోజులే. నేను ఆ ఇంటికి రాగానే ముందా అట్లు కొట్టుని మూసి పారేస్తా. ముందా పని చెయ్యి. దీనికోసమైనా నేను నిన్ను ఆయన్ని కలపకుండా వదిలిపెట్టాను. చూస్తూ ఉండు. ఆ తర్వాత సీలి కూడుకి కుక్కలా నా వెనకే తిరగాలి. సెంపు తెగుద్ది. ఏం కూసావే సొప్పునద్దాను. నీ గుణం తెలిసే నా కొడుకు నన్ను కూడు తీసుకురమ్మన్నాడు. ఏయ్, ఆగండి, ఆగరా, ఆగవే, అడ్డమైనోళ్ళు. ఆగండి, ఆగండి. నా పంపకే వచ్చి నా కొట్టునే మూసి పారేస్తావా? ఒసేయ్, నా కొడుకేపు కన్నెత్తి చూసావా, గుడ్లు పీకి పారేస్తాను. పో. పని పని ఆగు, చెప్పేది విను. పని పని ఒక్క నిమిషం ఆగు. పని ఏంటి? మరియానేమో. ఎందుకయ్యా? వదిలే. ఆగు, నాకు అసలు ఈ గోలే నేను వద్దు. చెప్పేది ఒకసారి విను. పని ఏంటి చెప్పేది? నా పట్టాన్ని నేను కాయర్ పాడానా, చర్చికి వెళ్ళానా, ప్రేయర్ చేశానా అని ఉండిపోతాను, సరేనా? అది కాదు ఏ, అదే అక్కడ ఏం లేదని చెప్పేశాడు కదా, మరేంటి? కాదు పని, నీ మీద మరియాకి ఎంత ప్రేమ ఉందో నాకే తెలుసు. అవును, ప్రేమ ఉన్న వాళ్ళు ఆడదాని మీద చేసుకుంటారా? చెప్పేది విను. ఆడ అలాగే పెరిగాడు. ఏయ్, నీ మీద ప్రేమ ఉండబట్టే ఆ కర్రోడు నీ చెప్పులు తాకినందుకు ఆడు తెలి గొడవపడ్డాడు. నీకు తెలుసా? ఏమన్నా? వెళ్ళి ఆడిని అడుగు. నేను చూసేసానుగా, నువ్వు బతికే ఉన్నావు కదా. లోన కొండంత ఆశించుకుని దాస్తావే. నువ్వు పనిని లవ్ చేస్తున్నాము. సాధించాలనుకునే ప్రతి ఓడి మీద ఆడదానికి గాని పడుతూనే ఉండాలిరా.
ఏనాటికైనా నువ్వు నాకేరా. ఏంటి ఎంతసేపు కానీ పాటకు మాత్రం సరిగ్గా వచ్చేస్తావు. అన్నగారు రొమాన్స్ అంటే రొమాన్స్ అద్దరు కొట్టేస్తారు. తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. అదిరింది కదా మావా. మావా మావా ఇదిగో మా నాన్నగారు చూసేవా అందరూ వచ్చేస్తున్నారు. నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ. నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ. నీ ఆనతి లేకున్నచో స్టార్ హోదాలో ఉన్న పేరు మోసిన నటుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్తో ప్రేమాయణం. ఏయ్ నువ్వు ఇక్కడేం చేస్తాను? అయ్యో, సర్దడానికి ఆడద లేకపోతే కొంప ఎలా ఉందో చూసావా? ఉతికేదే లేదా? ఏ లూసు సీలు చూసిందంటే మండిపడుద్ది. ఎల్లవే. పేరేమో మరియా, సీలించు సీలా భయపడుతున్నావు. ఊరిని ఏకం చేస్తుంది. అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? అదంతా ఎప్పుడో చేసేసింది. అనౌన్స్మెంటు అయ్యింది. నీకేం కావాలి? ఏం అడిగినా ఇస్తావా? అదే నువ్వు అడిగేదాన్ని బట్టి. తెక్కగా ఏమైనా అడిగావంటే ఏంటి పెట్టని అడుగుతానా ఏంటి? నువ్వు అడిగినా అడుగుతావే. వెళ్ళిపో. వెళ్ళిపోనా? వెళ్ళిపోనా? ఎంటీ గ్రౌండ్ అన్నా? అది నువ్వు పట్టా వేసావు కదా. బయలుదేరు.
ఏంటేసి పదం చూస్తున్నా మేమే నీ ఇల్లెత్తుకుంటూ వచ్చావుంటే నువ్వు పుణ్యం చేసుకుని ఉండాలి. నిన్నటి వరకు అసలు పెళ్ళే వద్దని చెప్పిన మా అన్న ఈ రోజు చేసుకుంటే పన్నే చేసుకుంటానని ఒంటికాల మీద నించున్నాడు. ఎంతసేపు ఆలోచిస్తావు జేస్పాదం? నువ్వు నా దగ్గర నుంచి డబ్బు తీసుకుని చాలా కాలమైంది. నేను దాన్ని లెక్క చేయలేదు. దాన్ని కట్నంగా ఉంచుకుని నీ కూతురు నాకివ్వు. డబ్బుకు బదులు పిల్ల. చెల్లాయి అంది కదా అని సంప్రదాయంగా వచ్చి అడిగాను, లేదా లేపుకుపోయి ఉంటాను. ఏ రాగం వచ్చింది? సరే, ఏదో చిన్న పోయాడని. ఎప్పుడు చూసినా నన్నే కొట్టు. నిన్నేగా కొట్టగలను, ఇంకెవరిని కొట్టను. సరే, కోపడుకో. నీ మానాన్న నువ్వు సంతోషంగా నీ సముద్రం, నీ స్నేహితులంటూ ఉన్నావు. నా వల్లే కదా. నీ వల్ల కాదే, నీ కోసం. యాడోకే. యాడోకు. ఇలాగే ఏడుస్తూ నన్ను పంపిస్తావా? రెండేళ్లే కదా, ఇలా వెళ్ళిపోతాయి. కళ్ళు మూసి తెరిచేలోకి వచ్చేస్తాను.
రాజా పొద్దు వాలిపోయే గంజి ఆరిపోయే గుండె జారిపోయే నువ్వే నాతో ఉంటే నువ్వే నాతో ఉంటే నింగే వెలిగేను ఆ నింగే వెలిగేను నువ్వు లేని నాడు మనసే నలిగేను నా మనసే నలిగేను కన్నే పాపను వెదికెను కన్నీరు కడలై పొంగెను దేహం ప్రాణాన్ని పిలిచెను క్షణమే యుగమై నిలిచెను ఎవయవు రాజా నేనే చేయను రాజా ఎవయవు రాజా నేనే చేయను రాజా నా బతుకే నీ కోసము Hi everyone, this is Rakul Preet and you're watching Volga Videos. For more updates on film, subscribe to Volga Videos.